ఇసుకల మీద కట్టిర్రు, కరెక్ట్గా అధ్యయనం చేయకుండా కట్టిర్రు. కొంతమంది ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్లో మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని ఉన్నా కూడా కట్టిర్రు అని అంటున్నారు కదా. చాలా అంటానమ్మా. ఇక కొంతమంది విశ్లేషకులు కూడా అదే చెప్తారు, కింద గట్టి భూమి వచ్చేదాకా పోవాలి, లేదా రాయి వచ్చేదాకా పోవాలి. అంటే మనం సిగ్గుపోతుంది ఏంటంటే బ్యారేజ్లకు డ్యామ్లకు తేడా తెలియదు. స్టార్టింగ్లో అంటే తెలియలేదు. మేమంతా మొత్తుకున్నాక కూడా ఇన్ని 18 నెలలు అయినా మేడిగడ్డ గురించి 18 నెలల కింద నేను చెప్పాను, బ్యారేజ్ వేరు డ్యామ్ వేరు అని. గట్టి పునాది వచ్చినాక కట్టేది డ్యాము, గట్టి రాయి ఉన్నప్పుడు కట్టేది డ్యాము. డ్యామ్ మీద కట్టిన పిల్లర్స్ కుంగాయి. ఎందుకంటే డ్యామ్ ఎప్పుడు కూడా రాయి మీద కడతారు, లేకపోతే కింద గట్టి పునాది ఉన్నప్పుడు కడతారు. బ్యారేజీలకు ఎప్పుడు కూడా గట్టి పునాది ఉండదు, ఇసుకనే ఉంటుంది. ఎంత లోపల పోయినా ఇసుకే ఉంటుంది. కాబట్టి ఇసుకలో కూడా ఎట్లా కట్టవచ్చు అనేది డెవలప్ చేశారు సైన్స్. దాని ప్రకారం కట్టారు. ఈ సీకెంట్ పైల్స్ ఇవన్నీ కూడా ఇసుక కాబట్టి ఆ సీకెంట్ పైల్స్ అనేది, షీట్ పైల్స్ అనేది వస్తుంది. షీట్ పైల్స్ కంటే సీకెంట్ పైల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందుకే ముందు షీట్ పైల్స్ అనుకొని తర్వాత సీకెంట్ పైల్స్ పోయారు. అంటే ఇసుకలనే కడతారు బ్యారేజీలు. మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్లో అధికారంలోకి రాగానే ఆయన ఫస్ట్ అన్నాడు బ్యారేజీలు ఇసుకలు కడతారా అని. అప్పుడే చెప్పినాం బ్యారేజీలు ఇసుకలనే కడతారు ఆయన అని. అంటే ఈ హాఫ్ నాలెడ్జ్ కావాలి అనే దానికంటే నేను చాలా టీవీలలో చెప్తున్నా, మీకు కూడా చెప్తా. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటివి ఒక ఏనుగు లాంటివి. ఈ విశ్లేషకులు కావచ్చు, వాళ్ళని అట్లా అనడానికి నాకు మనసులో బాధ ఉన్నా కూడా, తెలంగాణ ఉద్యమ సహచరులు అయినా కూడా వీళ్ళంతా గుడ్డోళ్ళమ్మా. ఏనుగుని పట్టుకొని ఒకడేమో గోడలాగా ఉందంటాడు, ఒకటి డొప్పలాగా ఉందని చెవులను పట్టుకొని అంటాడు, ఒకటి స్తంభాన్ని పట్టుకొని స్తంభంలాగా ఉందని కాళ్ళం పట్టుకొని అంటాడు, పాములాగా ఉందని తోకను పట్టుకొని అంటాడు. ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. వీళ్ళకి ఏమీ తెలియదు, నీళ్ళ గురించి తెలియదని ఒప్పుకోరు, అన్నిటి మీద కామెంట్ చేస్తుంటారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు మేమేమి ఎక్స్పర్ట్లం కాదు అని చెప్తూనే ఉంటారు, మళ్ళీ కామెంట్ చేస్తారు. ఎట్లా కామెంట్ చేస్తారంటే నాగార్జున సాగర్ది ఒక్క పిల్లర్ కూలిందా, శ్రీరామ్ సాగర్ది ఒక్క పిల్లర్ కూలిందా, 170-80 ఏళ్ళ కింద కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట కూలిందా, ప్రకాశం బ్యారేజ్ కూలిందా. వీళ్ళకు మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటారు, వీళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్. మళ్ళీ మేము ఇంజనీర్లం కాదనుకుంటేనే ఇవి మాట్లాడతారు. బలూచిస్తాన్ గురించి చెప్పగలిగేటోళ్ళు ధవళేశ్వరం ఆనకట్ట కూలిపోతే మళ్ళా కట్టిండ్లు అనేది తెలియదా, ప్రకాశం బ్యారేజ్ పేరు మారింది కృష్ణా బ్యారేజ్ని గుల్లగొట్టి మళ్ళా కట్టిండ్లు అని తెలియదా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నుంచి వచ్చిన నిధులతోని పునర్నిర్మాణం చేసుకున్నారనే విషయం మనం ఎన్నిసార్లు చెప్పినాం ఉద్యమంలో. వీళ్ళు కళ్ళున్న కబోదులా, లేకుంటే చెవులుండి వినబడకుంటుందా, టీవీలు చూడరా, వాళ్ళు చెప్పిందే వినాలన్నా మనం అంతా, మనం చెప్పింది వాళ్ళు వినరా, కనీసం సరి చేసుకోరా. 18 నెలల నుంచి నెత్తినోరు మొత్తుకొని కొట్టుకుంటా చెప్తా ఉన్నాం కదా. హరీష్ రావు గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, నేను చెప్పాను, శ్రీధర్ దేశపాండే చెప్పారు, ఎంతోమంది ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. ఈ బేసిక్స్ తెలియకుండా వీళ్ళు ఎందుకు నీళ్ళ గురించి మాట్లాడాలి. నీ జర్నలిజం గురించి నువ్వు మాట్లాడితే మాకు ఇబ్బంది ఉన్నదా, నీ పొలిటికల్ సైన్స్ గురించి నువ్వు మాట్లాడితే ఇబ్బంది ఉన్నదా, ఎందుకు ఈ తెలియని సబ్జెక్ట్లో మాట్లాడి జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఒక్కొక్కరికి వెనకాల చరిత్ర పెద్దది కదా. తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉంటారు, ఈ విషయాల మీద తప్పు మాట్లాడితే ప్రజలు ఏమనుకోవాలి, ఆ సార్ చెప్తున్నాడు కాబట్టి నిజమే అనుకుంటారు. అట్లా పక్కదో బట్టియొచ్చా. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి సార్కు బాగా ఫాలోయింగ్ ఉన్నది, ఏం చెప్పినా బాగా చెప్తాడు అనుకుంటారు. మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా, తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి కదా. ఇవన్నీ కూడా నాగార్జునసాగర్ డ్యామ్ అయినా డ్యాములు కట్టడం చాలా ఈజీ అమ్మా. ఎందుకంటే రాక్ స్ట్రక్చర్ వస్తుంది, డ్యామ్ శిథిలం కాదు. డ్యామ్లో సీపేజెస్ ఉంటాయి, సీపేజెస్ లేవా, అన్నిట్లో ఉన్నాయి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఒక 1 year కిందనే. ప్రపంచంలో ఇనీషియల్గా ఇబ్బందులు రాని ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పమన్నా, ఒక బ్యారేజ్ పేరు చెప్పమన్నా, మీరు ఏ చెప్పండి ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇదే ధవళేశ్వరము, అర్ధర్ కాటన్ దాన్ని అంతా మొదలుపెట్టిన తర్వాత ఆయన మళ్ళీ ఇంగ్లాండ్ పోతాడు, ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది బ్యారేజ్కి. దాన్ని మళ్ళా కట్టారు, ఏది కడుతున్న టైంలోనే. ఆయన అర్ధర్ కాటన్ జీవిత చరిత్రలో ఉంటుంది అది. వీళ్ళకు డ్యామ్కు బ్యారేజ్ తేడా తెలియని వాళ్ళకు, ఈ 150 ఏళ్ళలో మళ్ళా కట్టిందని తెలియని వాళ్ళకు ఇన్ని విషయాలు తెలుస్తాయా. మరి ఎందుకు మాట్లాడాలి దాని మీద.
ఇంకోటి బ్యారేజ్ తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మీరు, లేకపోతే కావాలనే డైవర్ట్ చేయడం అనుకుంటున్నారా నేను మీరు? వాళ్ళకు మోటివ్స్ అంటగట్ట వాళ్ళకు అంటే కోదండరాం సార్ అంటేనేమో ఆయన కాంగ్రెస్లో మా ఊరేగుతున్నాడు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు కాబట్టి తెలిసినా కూడా ఆయన తెలియనట్టు మాట్లాడుతున్నాడు. కానీ విశ్లేషకులను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని నేను అట్లా అనుకోను. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకవేళ ఆ నాలెడ్జ్ ఉంటే సరి చేసుకుంటారు. వాళ్ళని ఎప్పుడు నేను అట్లా అగౌరవపరిచే విధంగా నేను ఆలోచించాను. బట్ ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు, నేను తెలిసి మాట్లాడుతున్నాడు. మొన్న ఒక డైలాగ్ అయితే నాకు రక్తం ఉడికించింది. కోదండం సార్ ఏమంటాడంటే, నీళ్ళు ఎక్కడన్నా కిందికి పోతా అంటే కానీ పైకి ఎక్కిస్తారా, మూర్ఖత్వం కాదా అన్నాడు. ఎదురెక్కేయడం మూర్ఖత్వం కాదా అన్నాడు. అదే మరి నీరు పళ్ళ మెరుగు అని ఆంధ్ర వాళ్ళు మనల్ని తెలంగాణ ఉద్యమం కాలంలో మీకు నీళ్లు రావు, నీళ్లు కింద ఉన్నాయి, మీరు మీద ఉన్నారని చెప్పింది కదా. మరి ఎందుకు సార్ కొట్లాడింది మనం? 1200 మంది పిల్లల బలిదానాలు ఎందుకు? ఆంధ్రులు చెప్పింది ఏంటి అయిపోయేది కదా, మీరెందుకు ఇబ్బంది పడ్డారు? కరెక్టే మీరు చెప్పింది. అవసరం మనకు నీళ్ళు కిందనే ఉంటే మనం నీళ్ళు రావనుకున్నప్పుడు ఎదురెక్కించడం మూర్ఖత్వం అనుకున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడడం కూడా మూర్ఖత్వమే అయింది కదా సార్. ఆ రోజు మెయిన్ స్లోగన్లలో నీళ్లు కూడా ఒకటి కదా. నీళ్ళు ఇదే మాట అన్నాం కదా, నీళ్ళు కింద ఉన్నాయి మీరు పైన ఆంధ్రులు అంటాను. నీళ్ళు పైకి ఎక్కేయలేమా? ఇన్నిసార్లు అమెరికా పోయిన్లు, కాలిఫోర్నియా స్టేటు పోయినప్పుడల్లా అక్కడ లేవు ఆ నీళ్లు పైకి ఎక్కించిన సంఘటనలు. అరైజోనాలో కానీ అవన్నీ కూడా 100 ఏళ్ళ నుంచి వాళ్ళు నీళ్లు పైకి ఎక్కించుకొని వాడుకుంటాను కదా. ఇట్లా మాట్లాడితే ఏమనుకోవాలమ్మా, బాధ అనిపించదా? అదే ఇది వాళ్ళ విజ్ఞాతగా వదిలేద్దాము. బట్ డ్యామ్కు బ్యారేజ్కి తేడా తెలుసుకోవాలి వాళ్ళు. ధవళేశ్వరం కృష్ణా బ్యారేజ్ మళ్ళా కట్టిందనే విషయం తెలుసుకోవాలి. నాగార్జున సార్లో విపరీతమైన సీపేజ్ ఉంటుందని తెలుసుకోవాలి. లేకపోతే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక కెమెరా పట్టుకొని డ్యామ్ మధ్యలోకి వెళ్ళి లోపలికి వెళ్ళండి అని చెప్పాలి. అక్కడ ఎంత సీపేజ్ ఉన్నదో వాళ్ళకి అర్థం కావాలి. ఆ డ్యామ్ మీద నిలబడితే కూడా సీపేజ్ వాటర్ ఎట్లా ఒక నదిలాగా పోతుంటుందో వాళ్ళకి అర్థం కావాలి. తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి బాక్రానంగల్ డ్యామ్ దగ్గర నుంచి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి అన్నీ కూడా స్టార్టింగ్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయనే సంగతి తెలుసుకోవాలి. ఇవి 2019 జూన్ 21 నాడు ఈ జాతికి అంకితం చేశారు ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం. వరద తగ్గక ముందే కరోనా వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా టైంలో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో పరుగులు తీశారు తప్ప అక్కడికి పోయి ఆ డ్యామ్ల గురించి బ్యారేజ్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. కరెక్ట్గా స్టెబిలైజ్ అయ్యే టైం అది. ఒకసారి ఏదైనా డ్యామ్లో నీళ్లు నింపి వ్యవసాయానికి వాడుకున్న తర్వాత ఎండాకాలంలో వాటిని రిపేర్ చేయాల్సి వస్తుంది. కొన్ని క్రాకులు వస్తాయి, కొన్ని స్టెబిలైజ్ కావు, కొన్ని దిక్కులు ఇబ్బందులు ఏర్పడతాయి. అది పునః పరిశీలించుకునే సమయంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవ్వరం అటు పోలేదు, ఇంజనీర్లు పోలేదు, ఎవరు పోలేదు, గాలికి వదిలేసినాం. మళ్ళీ మనం లాక్డౌన్ అయిపోయేసరికి మళ్ళీ వరదలు వచ్చినాయి. జూలైలో కదా అక్కడ లాక్డౌన్ ఎత్తేసింది. మరి ఆ గ్యాప్లో జరిగిన ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. ఆ ఫస్ట్ ఇయర్లోనే స్టెబిలైజ్ కానప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా బాగా.